ఏమిటి అలా చూస్తున్నావు? మరి మా అయ్య మిమ్మల్ని జాగ్రత్తగా చూడమన్నాడుగా. కాళ్ళు చేతులు కడుక్కోండి. బాత్రూమ్ ఎక్కడ? ఓ బాతులా? అవి మా ఇంట్లో లేవు బాబు గారు. కోళ్ళు ఉన్నాయి. అయినా బాతు గుడ్లు కోడి గుడ్లు అంత బాగున్నావు బాబు గారు. మై గాడ్. ఏటే మీగడా? మీగడ మీకు ఇట్టా? నాకు భలే ఇట్టలేండి. మాయ కూడా తింటాడు అనుకోండి. మేగడ పెరుగు తర్వాత తిందాం. అసలు బాత్రూము అదే. బాత్ అంటే స్నానం, రూమ్ అంటే గది. స్నానం చేయటం ఎక్కడా అని. అట్ట అడగండి చెప్తాను. అంతేగాని బాత్రూమ్ కోడ్ రూమ్ అని అరగని భాషలో చెప్తే అట్ట పదండి చూపిస్తాను. ఇదిగో బ్రీఫ్ కేస్ ఎక్కడ? కేసా? కొట్టేసినారు. కొట్టేయటం ఏమిటి? అదేనండి, ఆ మధ్య దొమ్మి కేసుకి సాక్షిగాని మాయ కోర్టుకి వెళ్ళాడుగా, ఆ కేసు కొట్టేసినారు. అబ్బా కేసు కాదు, బ్రీఫ్ కేస్. అదా, దాన్ని కేసు అంటండి. పెట్టి అంటారు. పెట్టి. బుద్ధి వచ్చింది వాళ్ళ నుంచి పెట్టి అంటానులే. దాన్ని ఇలా పట్రా. బాత్రూము అదే అదే. స్నానం స్నానం. ఉండండి, పెట్టా లోపలికి చెప్తాను. ఇదే మా ఊళ్ళో స్నానాలు చేసే సంత చెరువు. దీన్నే మీ భాషలో బాత్రూమ్ అంటారు కదా. బ్యూటిఫుల్. ఏంటండి? చాలా బాగుంది స్విమ్మింగ్ పూల్. భలేవారండి. అవి స్విమ్మింగ్ పూలు కావు, సంపంగి పూలు కావు, తామర పూలు. మొత్తానికి మీ భాష చాలా తప్పులు తడికిలాగుందే. అరే పేస్ట్ బ్రష్ మర్చిపోయానే. ఏంటండి? బస్సు మర్చిపోయారా? మీరు వచ్చింది రైల్లోనండి, బస్సులో కాదు. బస్సు కాదు, బ్రష్ బ్రష్. ఓ అదే. అది మర్చిపోతేనేటండి, ప్రతి సెట్టు మీద ఉంది. ఉండండి. శుభ్రంగా దీంతో పడుగొనుకోండి. ఒంటికి కూడా చాలా మంచిది. థ్యాంక్స్. నోరు అన్నాను, అలా బిత్తర్ చూపులు చూడకు. థ్యాంక్స్ అంటే కృతజ్ఞతలు. కృతజ్ఞత. థ్యాంక్స్. కృతజ్ఞత. ఇస్పేట్ జాకి ఇవాళ చెరువు నిండా పిట్టలు కిలకల్లాడుతున్నాయి. పేల్ చేసి పట్టేయమంటావా, పట్టేసి పేల్ చేయమంటావా? లేత పిట్టలు ఏం లేవు గురు, అన్ని ముదర పిట్టలను మూతల పిట్టల్లాగా ఉన్నాయి. వాలింది చూడరా పంచవనిల పిట్ట. తీతు పిట్ట ఏటి కూస్తున్నావు? కూస్తున్నానా? లేదు, ఊరి చూస్తున్నాను. పిట్టగా పిల్లగా? అదేంటి గౌరీ, నేను గట్టు మీద కూర్చుంది పిట్టల కోసమేగా. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా నిన్ను, నీ కట్టి తుపాకిని. పొరపాటున ఒక పిట్టనైనా కొట్టలేదు గాని. ఏమిటి గౌరీ అంటున్నావు? ఏం లేదు బాబు గారు, ఈయన ఊళ్ళో పని లేని పెద్ద మనిషి, ఎక్కల సూపుల దొరబాబు, ఏదో పనుల సోగ్గాడు, ఒక పిట్టనైనా కొట్టలేని మగాడు. గౌరీ వేళాకోళం కాదు, తుపాకీ ఎత్తానంటే ఏ పిట్టైనా పట్టే. అబ్బో, పిట్టలు దొరికి పౌరుషం వచ్చిందే. చూడు మన తడాక. పిట్టలు కొట్టలేకపోయినా ఇన్నాళ్ళకు మా గురువు గారు ఈకను కొట్టారు. అది తీసుకొచ్చి మీ గురువుగారి నెత్తిలో పెట్టండి, కొండధరలా ఉంటాడు. అలా కాదు, అది గది బాబు గారు, ఒక్క దెబ్బకు 2 పిట్టలు. ఇదిగో పిట్టల ధర. నువ్వు ఇంక ఇంటికి వెళ్ళి సన్నీళ్ళు వేసుకొని బాగా సద్దనందిని 3 అంకేసి బొబ్బు. అబ్బాయ్ ఏంట్రా తుపాకీ మోతీన పడింది? పిట్టలు ఏమైనా కొడుతున్నావు ఏంటి కొంప తీసి? నాన్న, గౌరీ నన్ను అవమానించింది. నువ్వు పంచాయతీ పెద్దవు కదా, దాన్ని పంచాయతీకి ఇచ్చేయకూడదు. సరే, నిన్ను చూసి నవ్విందని ప్రతిదాన్ని పంచాయతీకి ఇచ్చేస్తే నా బ్రతికే పంచాయతీ అయిపోద్ది. ఇంటికి వెళ్ళి తుపాకీ కొబ్బరి నుంచో దుడుచుకుంటా కూర్చో. పా పా పా. ఆడొత్త పోకిరావు బాబు గారు. ఆ తుపాకీ వేసుకొని పిట్టలను కొడతానని ఆడవాళ్ళంట పడుతుంటాడు. ఆడయ్య సాచాల సన్యాసి అని ఊరు పంచాయతీ పెద్ద. ఆడందుకే పొగరగా తిరుగుతుంటాడు. మొత్తానికి ఆడ రోగం తకీమని కుదిరిపోలేదు బాబు గారు. సరే గాని కబుర్లాపి కాస్త నా బ్రేక్ఫాస్ట్ సంగతి చూస్తావా? యాడ చూడమంటారు?
అది కాదు. ఆకలి ఆకలి. ఆకలే బాబు గారు, రండి కూర్చోండి, పలారం తెస్తాను. అరే ఇక్కడ పెట్టు. నయమే, నిచ్చినేసుకుని ఇంటికి కప్పెక్కి కూకున్నారు కాదు. అరే ఏమిటిది? సంకటి. నేను సంగతి ఏమిటని అడగలేదు, ఇదేమిటంటున్నాను. అదేనండి, రాగి సంకటి. రాగి ఇత్తడి సంకట్లేమిటి? అసలు తినేదేనా? శుభ్రంగా తినేదే. ఒకసారి తిని చూడండి, అసలు ఇడ్స్ పెట్టరు. నైఫ్ ఉందా? అయ్యో రామా, ఇందులో నెయ్యి వేసుకోరండి, మజ్జి కోసుకుంటారు. మై గాడ్, తెలుగులో మాట్లాడకపోతే చాలా ప్రమాదాలు చెట్టున్నాయి. ఇది కాదు గౌరీ, కత్తి, ఫోర్క్. అదే గరిట, కత్తి గరిట కావాలి. కత్తి గరిట. ఇవి తినటానికా యుద్ధం చేయటానికా? బాగా కలపండి బాబు గారు, మజ్జిగ కలిస్తే రుచిగా ఉంటది. ఇప్పుడు బాగుంది. ఏంటి గౌరీ, ఏంటిది? బాబు గారికి ఆకలి ఎత్తుంటే సంగతి తెచ్చాను. ఆయన కోసం నేను సుబ్బమ్మ కొట్లోంచి ఇడ్లీ పట్టుకొస్తే ఈలోగా ఆయనకి సంకటెట్టి అవస్థ పెడతావా? ధర్మన్న, అనవసరంగా గౌరిని కోప్పడతాం. ఇంతకాలంగా నేను తిన్న ఏ తిండి గౌరి పెట్టిన ఏ సంకటంత రుచిగా లేవు. దాని మనసు నొప్పించకూడదని అంటున్నారే కానీ తమలాంటోరికి ఆ సంకటి ఎలా రుచిస్తుందయ్యా? ఆకలేసినప్పుడు ఆప్యాయంగా పెట్టే ప్రతిదీ అమృతం. చలమా ఆలోచన చదువుకుంటూ అదే ఇట్లా అట్ట చూస్తుంటావు. ఆయన ఎవరో తెలుసా? ఇవాళ మనం ఈ మాత్రం ఉంటున్నామంటే ఇదంతా ఆయన చలవేరా? బాబు గారు, ఈడు నా కొడుకు మురళి. దండలు బాబు. రాన్నయ్య, సర్ది కూడా తిని ఏగిరం పనిలోకి వెళ్దు గాని. ధర్మన్న, మురళి ఏం పని చేస్తున్నాడు? ప్రెసిడెంట్ గారి కొలువులో బండి తోలటం, మంచి చెడ్డ చూడటం. అక్కడ పని చేయటం ఎందుకు? నీ పని చేసుకోవచ్చుగా. పేదోళ్ల బతుకులకి ఎటు పడితే అటు కదిలే స్వతంత్రం ఉండదు బాబు. కొన్ని కారణాల వల్ల కొందరి బతుకులు కొందరి చేతుల్లో ఇరుక్కుపోతాయి.